వాతావరణ మార్పులపై ప్రపంచ వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో 2024 సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు క్రియేట్ చేసినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 6 అంతర్జాతీయ డేటాబేస్ల విశ్లేషణ ప్రకారం జనవరి నుంచి సెప్టెంబర్ 2024 మధ్య అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. ఎల్ నినో వేడెక్కడం ప్రభావంతో ప్రపంచ సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రత 1.54 డిగ్రీల సెంటీగ్రేడ్లు నమోదైందని, ఇది పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే ఎక్కువని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది గతంలో కంటే ఎక్కువ అని, ఇది ఇలానే కొనసాగితే ప్రపంచ మానవాళికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు, భారీగా వరదలు, తీవ్రతరం అవుతున్నటువంటి ఉష్ణమండల తుఫానులు, వేడి తరంగాలు సహా ప్రపంచవ్యాప్తంగా కాలిపోతున్న అడవులు వాతావరణంలో పెరుగుతున్న మార్పులకు కారణంగా వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సముద్ర మట్టాలు వేగంగా పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు అధికారులు. 2014 నుంచి 23 మధ్య కాలంలో సముద్ర మట్టాలు దాదాపు 4.77 కిలోమీటర్లు పెరిగాయన్నారు. ఇది 1993 నుంచి 2002 వరకు నమోదైన దానికంటే ఎక్కువ అన్నారు. ఇక గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు కూడా గరిష్ట స్థాయిలో నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. విపరీతమైన వేడి కారణంగా ఉత్తర అమెరికా, ఐరోపాలో రికార్డు స్థాయిలో నష్టాలు జరిగాయన్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులను తక్షణమే తగ్గించాలని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. వాతావరణ సంక్షోభం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అసమానతలను విస్తృతం చేస్తుందని, దీని ద్వారా స్థిరమైన అభివృద్ధికి విఘాతం కలుగుతుందని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు.